ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మామూలుగా మనం రెగ్యులర్‌గా కరివేపాకు ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి, కరివేపాకును డంప్ చేసి పెట్టుకునేదానికి మనం డిఫరెంట్ కంటైనర్స్ యూజ్ చేస్తుంటాము. ఏంటంటే ఒకరోజు స్టీల్ బాక్స్‌లో పెడుతుంటారు. కొందరొచ్చి ప్లాస్టిక్ బాక్స్‌లు యూజ్ చేస్తుంటారు. ఇలా అంతా మనం కంటైనర్స్‌లో యూజ్ చేసేదానికన్నా కూడా రిలయన్స్ బ్యాగ్స్ మనం కొంటుంటాం కదా! ఆ రిలయన్స్ బ్యాగ్స్ అనే కాదండి. ఇప్పుడు మామూలుగా ఇట్లా క్లాత్ టైప్ బ్యాగ్స్ వస్తుంటాయి కదా! దాంట్లో గానీ మనము స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే ఏ లీవ్స్ అయినా గానీ ఫ్రెష్‌గా ఉంటాయి. చాలామంది మునగాకు పొడి కూడా ట్రై చేయాలనుకుంటారు. మనకు టైం లేనప్పుడు తీసుకొనేసి కొన్నిసార్లు ఒలిచేదానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. అలా ఒలిచేసి పక్కన పెట్టుకొని పొడి చేయలేకుండా కొన్నిసార్లు నొమ్మెక్కిపోతుంటాయి. అలాంటి టైంలో మనం ఇటువంటి బ్యాగ్స్ తీసుకొనేసి ఒలిచేసి ఫ్రెష్‌గా పెట్టుకోవాలి అనంటే మాత్రం ఇలా పెట్టుకోండి. నేను ఈ తుంపిన కరివేపాకు మాత్రం ఇప్పుడు కాదండి. దాదాపుగా 10 డేస్ అవుతుంది. 10 డేస్ నుంచి నాకు ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉంది. చూడండి. ఓకేనా? ఇది తర్వాత బాగా ఫుల్‌గా డ్రై అయిపోయిన తర్వాత మనం పొడికి కరివేపాకు పొడి అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై. థ్యాంక్ యూ.